నెల్లూరు జిల్లా ఇందిరాభవనం నందు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ఇర్ఫాన్ ఆధ్వర్యంలో 42వ డివిజన్ కోటమిట్ట నుంచి 100 మంది పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీని నమ్ముకున్న వారికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు డాక్టర్ పల్లంరెడ్డి యశోధర, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలసుధాకర్, సంజయ్, సుధీర్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమోషనల్ గా కాంగ్రెస్ పార్టీని అందరం కూడా విడిచిపెట్టాం. కానీ ఒకప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా భాషాపై రాష్ట్రాలన్నీ కూడా ఒకటిగా ఉండాలని తెలంగాణని ఆంధ్రాని కలిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కలిపిన తర్వాత కూడా పెద్దలందరికీ తెలిసే ఉంటుంది, పెద్ద ఎత్తున జయాంధ్ర ఉద్యమం, అంటే సపరేట్ ఆంధ్ర కావాలని అప్పట్లో జయాంధ్ర ఉద్యమం నడిస్తే కూడా ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి చివరి రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. ఉనికి నిబంధనలు కావచ్చు, జెంటిల్మెన్ అగ్రిమెంట్ కావచ్చు, 6 పాయింట్ ఫార్ములా కావచ్చు, ఇట్లాంటివన్నీ చేసి ఈ రాష్ట్రాన్ని కలిపి ఉంచడానికి ప్రయత్నం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. విడదీశాల్సి వచ్చినప్పుడు కూడా ఈ రాష్ట్ర విభజన బిల్లులో ఈ రాష్ట్రానికి ఏమి కావాలి, విభజిత ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి జాతీయ హోదా ఇవ్వడంతో పాటు 100% నిధులు కేంద్ర ప్రభుత్వం భరించాలని బిల్లులో పెట్టి, అదేవిధంగా కడప ఉక్కు కర్మాగారం కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్స్ కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, వీటన్నిటిని విభజన బిల్లులో పెట్టి రాష్ట్రాన్ని విభజిస్తే ఈరోజు 2 ప్రభుత్వాలు చూసాం మనం. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారితో కలిసి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ పరిపాలన సాగిస్తే ప్రత్యేక హోదా ఇస్తారేమో, ఈ రాష్ట్రానికి స్పెషల్ ఇంటెన్సివ్స్ వస్తే మాత్రమే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఆలోచించి ఆ రోజు అందరం కూడా ఓట్లు వేయడం జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, నాకు మీరు ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తారని చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలన్న ఒక ప్లకార్డు కూడా పట్టుకోకపోవడం గతంలో చూసాం. ఈరోజు ఈ రాష్ట్రానికి కావచ్చు, ఈ దేశానికి కావచ్చు, రాష్ట్ర రైతాంగానికి, దేశ రైతాంగానికి అన్యాయం జరుగుతున్నా కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇటు చంద్రబాబు గారు కానీ బీజేపీని ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు బీజేపీ 10 సంవత్సరాల కాలంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ యొక్క దేశ నిర్మాణంలో ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉండాలని, ప్రభుత్వ సంస్థలైనటువంటి బీఈఎల్ కావచ్చు, బీహెచ్ఈఎల్ కావచ్చు, ఇండియన్ ఆయిల్ కావచ్చు, అదేవిధంగా ఇటువంటి సంస్థలన్నింటినీ కూడా ఈరోజు దగ్గరగా 3,50,000 కోట్లు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డిజిన్వెస్ట్మెంట్ కింద అవి అమ్మడం మొదలుపెట్టారు. ఈరోజు పొద్దున్న ప్రజాశక్తి పేపర్లో చూసాం, రైల్వేని కూడా అమ్మకానికి మొదలుపెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. కాబట్టి అది కాకుండా ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి 16 లక్షల కోట్ల రూపాయలని కార్పొరేట్లకి రైట్ ఆఫ్ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అదొక బీజేపీ ప్రభుత్వం మాత్రమే. ఈరోజు దేశంలోని అన్ని వ్యవస్థలు, ఫెడరల్ సిస్టమ్ అంతా కూడా నాశనమైపోతున్నా కూడా, రాష్ట్రాల హక్కుల్ని హరిస్తున్నా కూడా ఈరోజు మాట్లాడలేని పరిస్థితుల్లో ఈ యొక్క కూటమి నాయకులు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా రాష్ట్ర బడ్జెట్ గురించి మాట్లాడాడు. కానీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో కనీసం పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వకపోతే కూడా ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చి రాజశేఖర రెడ్డి గారి సుపరిపాలన తీసుకురమ్మంటే ఇసుక, మద్యం, మైనింగు ఇట్లాంటివన్నీ చేయడంతో పాటు అప్రజాస్వామికంగా పరిపాలన కొనసాగించారు. గతంలో మనం చూసాం, కనీసం ఈ జిల్లాని విడదీసేటప్పుడు గూడూరు నియోజకవర్గం తిరుపతిలో కలిపితే ఇప్పుడన్నా మేలు ప్రజలు బయటకు వచ్చి మాట్లాడగలిగారు. ఆ రోజు మాట్లాడలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉండేది. మాట్లాడితే దాడులు, మాట్లాడితే కించపరిచేటటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా, కాంగ్రెస్ వాదులు ఎవరు కూడా తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఆదరించలేక ఇటు కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారందరూ కూడా తిరిగి ఈరోజు కాంగ్రెస్ కూటికి చేరాలి, కాంగ్రెస్ అయితేనే మళ్ళీ తిరిగి రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది అనేటటువంటి విధంగా ఆలోచించడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మన నెల్లూరు జిల్లాలో కొనుగోలు మండలం అక్కంపేటకి రాజశేఖర రెడ్డి గారు పెట్టే శరణం వచ్చిన తర్వాత, ఆ రోజు ఆ బహిరంగ సభ సక్సెస్ అయిన తర్వాత జిల్లాలోని పాత కాంగ్రెస్ వాదులందరూ కూడా తిరిగి మన కాంగ్రెస్ కూటికి చేరాలి, కాంగ్రెస్ బతకాలి, కాంగ్రెస్ డిసిప్లైన్ ఏ రోజు కూడా ఆయన పార్టీ మారకుండా మా పార్టీని, మన పార్టీని కనిపెట్టుకొని ఆయన డిసిప్లైన్ సోల్జర్ లాగా కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు. సో అందుకని ఆయన ఈరోజు స్మరించుకుంటున్నాం. సో ఈరోజు కొత్తగా
మా పార్టీలోకి చాలామందిని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఏమో ఆయన మెన్ టీంని గట్టిగా చూస్తున్నారు. సో అఫ్కోర్స్ ఉమెన్ టీం నేను చూడాలనుకుంటున్నాను. బట్ స్టిల్ ఎవరి టీం అయినా సరే అందరం కలిసి పార్టీని బలోపేతం చేయాలి. సో ఇప్పుడు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన ఇంకొక టీం ఏంటంటే లీగల్ సెల్ కూడా కన్ఫర్మ్ అయింది. సో ప్రాబబ్లీ డాక్టర్స్ సెల్ అనేది కూడా ఒకటి డాక్టర్ గారు ఆల్రెడీ చేస్తున్నారు. సో డాక్టర్స్ సెల్ అనేది కూడా ఒకటి స్ట్రాంగ్గా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సో ప్రతి సెల్ని మేము స్ట్రెంగ్తన్ చేసేదానికి ఫస్ట్గా చిన్న ప్రయత్నంగా మహిళా కాంగ్రెస్ని ఫస్ట్ స్ట్రాంగ్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఇందిరాభవన్లో ప్రతి కార్యక్రమం కూడా మేము చాలా డెడికేటెడ్గా ప్రతి కార్యక్రమం చేయదలుచుకున్నాము. అదే కాకుండా ఊరికే ఇలా మేము చేరికలు కూడికలు ఇంకొకటి మిగతా అన్ని పార్టీల లెక్కన పాలిటిక్స్ రాజకీయం మాత్రమే చేస్తాము. రాజకీయం కూడా కొంచెం చేయొచ్చు, కానీ రాజకీయం మాత్రమే చేయదలుచుకోలేదు. ఖచ్చితంగా ఒక సర్వీస్ యాక్టివిటీ. ఎందుకంటే ఇప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్ ఈ రోజున నేను ఓన్లీ డాక్టర్ యశోధరగా బయట నుంచి చేశాను. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ నా వెనుకుంటే, సో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున యాజ్ ఎ రిప్రజెంటేషన్ కింద నాకు ఇంకొంచెం బలం వస్తుంది. కాబట్టి ప్రజా సమస్యల మీద ఇంకొంచెము పోరాడాలి, తీర్చేదానికి మా వంతు సహాయం ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నాను. సో ప్రజలకి ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా డౌన్ చూడడమే కాదు. సో అందరూ కూడా డౌన్ చూడడంలో పావర్టీ ఉన్నవాళ్ళనే అనుకుంటారు. పావర్టీ కాదు, 4 రూపాయలు ఉన్నవాళ్ళు, ఒక పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా కొన్ని ఇబ్బందుల్ని గురవుతుంటారు. ఎందుకంటే వాళ్ళు చేయని తప్పులు కూడా వాళ్ళ మీద ఉద్దేశి ఇబ్బందులు పెడుతుంటారు. సో అలాంటి వాళ్ళందరినీ కూడా మేము చేయదగిన సాయం మేము చేసి వాళ్ళందరినీ హెల్ప్ చేసేదానికి ముందుకు వస్తున్నాము. సో పార్టీని ఇంకొంచెం గట్టిగా బలోపేతం చేసి ఇంకోటి నేను చేసే ప్రతి కార్యక్రమం కూడా నాకు కాంగ్రెస్ పార్టీలో నాకు గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి నా గాడ్ ఫాదర్ గాడెన్స్ కానివ్వండి, ఏంజల్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆమెను రకరకాల నెతృత్వం చేస్తున్నారు. సోనియా గాంధీ గారికి నేను చేసిన ప్రతి చిన్న కార్యక్రమం కూడా చెప్తున్నాను. నాకు ప్రతి చిన్న కష్టం కూడా పార్టీలో నేను చేస్తే నాకు ఇలా కష్టం వస్తుంది, నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను. సో నా మనసు 100% నేను బయట పెట్టుకోదగిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో నాకు ఒక సోనియా గాంధీ గారే ఉండేది. సో నాకు ఏ కష్టం వచ్చినా ఇంత కూడా సంకోచం లేకుండా నేను ఆమెకి ఎక్స్ప్రెస్ చేసుకోగలను. కాబట్టి నేను ఆమె అందరికీ అవైలబుల్గా ఉండలేదు. కాబట్టి కింద పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తలకి నేను అండగా ఉండి నేను కాంగ్రెస్ పార్టీని ఎంత ముందుకు తీసుకోగలిగితే అంత ముందుకు. అస్సలాముఅలైకుం. నా పేరు షేక్ ఇర్ఫాన్. నెల్లూరు నగర అధ్యక్షుడిగా నూతనంగా నిర్మించబడినది. అదేవిధంగా ఈరోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 90వ జయంతి సందర్భంగా ఈరోజు సీనియర్ నాయకులు అందరూ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అలాగే ముఖ్యంగా మా అన్నగారు శ్రీ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మా అన్న ఆధ్వర్యంలో ఈరోజు 200 మంది నూతనంగా చేయడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాను, కాంగ్రెస్ పార్టీని గడప గడపకి తీసుకెళ్తాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గ్రామంలో నగరంలో ప్రతి ఒక్క వార్డులో అన్నతో వెనకుండి నడుపుతాను. అన్నగారిగా పూర్తిగా ప్రతి విషయంలో కూడా ముందుంటానని కాంగ్రెస్ పార్టీకి కోసం ఎంతవరకు కష్టపడినా తక్కువే మరి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తాము. ఇచ్చిన అవకాశానికి నా ధన్యవాదాలు. చతుర్థ వర్ధంతి ఘన నివాళి. శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు దివంగత మంత్రివర్యులు. మమతానురాగాలకు ప్రతీకగా అందరికీ తాను ఆదరాభిమానాలను ఆప్యాయతలను పంచి పేద ప్రజల కోసం పరితపించి వారి ఉన్నతికై కృషి చేసిన శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు భౌతికంగా మాకు దూరమై నేటికి 4 సంవత్సరాలు గడిచినను మీ జ్ఞాపకాలు మా మదిలో మెదులుతూనే ఉన్నాయి. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని
ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ శోకతప్త హృదయాలతో అంజలి ఘటిస్తూ మేకపాటి కుటుంబ సభ్యులు